నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. చాలామంది అంటే డిసెంబర్ వచ్చేసింది, 2023లో మా జీవితాలు అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది క్యూరియాసిటీతో అడుగుతున్నారు. అండ్ చాలామంది దే వాంట్ టు నో అనమాట. అంటే ఏ విధంగా ఉండబోతుంది, లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్, దాంతోపాటు క్యారెక్టరిస్టిక్స్తో పాటు అంటూ ఫ్యామిలీ సైడ్ కానివ్వండి, హెల్త్ వైజ్ వెల్త్ వైజ్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి. 1/10/28 ఈ డేట్ ఆఫ్ బర్త్ని పుట్టినటువంటి వాళ్ళే లైఫ్ స్టైల్ కానివ్వండి, లేదు అనుకుంటే ఫర్దర్గా వాళ్ళకి అకార్డింగ్ టు న్యూమరాలజీ 2023లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? క్లియర్గా చెప్తాను అన్న. సో 1/10/1928 ఈ 4 నంబర్ని 1 సిరీస్ అంటాము. సో జనవరి 1 కావచ్చు, 10 కావచ్చు, 1920 ఎవ్రీ మంత్ ఈ 4 డేట్స్ దే కమ్ అండర్ 1 సిరీస్. సో నంబర్ 1 నంబర్ వాళ్ళు 2023 అంటే 7 నంబర్ వస్తుంది. చక్కటి గ్రోత్ చూస్తారు. 1 వాళ్ళు బేసిక్గానే సూర్య ప్రభావం వల్ల, సూర్యుడు దీవెనల వల్ల, సూర్యుడు అండదండల వల్ల వీళ్ళు చిన్న స్టేజ్లో పుట్టినా, అంటే ఏమీ లేని ఇంట్లో పుట్టినా వీళ్ళు గ్రాఫ్ అడుగు అడుగు ప్రతి లెవెల్ పెరుగుతూ హయ్యెస్ట్ లెవెల్కి రీచ్ అవుతారు 1 సిరీస్ వాళ్ళు. ఏ రంగమైనా, సినీ రంగమైనా సరే, ఎడ్యుకేషన్ ఫీల్డ్, టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ 1 సిరీస్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు. నంబర్ 1 డైరెక్టర్ ఈ 1 సిరీస్లోనే ఉంటారు. సో నంబర్ 1 హీరో, నంబర్ 1 పొలిటీషియన్, వీళ్ళు ఎక్కడ నంబర్ 2 నంబర్ 3కి సెటిల్ కారు. వీళ్ళు చిన్న స్టేజ్లో పుట్టినా వీళ్ళ ఆలోచనలు పెద్దగా ఉంటాయి. వీళ్ళు ఓన్లీ టార్గెట్స్ పెట్టుకోవడమే కాదు, పర్ఫెక్ట్ ప్లానింగ్. ఏ విషయం చేయాలన్నా గజిబిజిగా చేయరు, క్లారిటీగా ముందే ప్లానింగ్ ఉంటుంది. రాసి పెట్టుకొని ఇలా 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 ఎదగాలని ముందే వాళ్ళ బ్రెయిన్లో క్లియర్ స్కెచ్. సో దే ఆర్ వెరీ గుడ్ ప్లానర్స్, వెరీ గుడ్ థింకర్స్. గొప్ప విషయం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న నంబర్ 1 సిరీస్. అంటే ఎన్టీఆర్ గారు 28న పుట్టారు. ఆయన ఒక నినాదం ఏమంటే తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం. ఆ నినాదంతోనే 8 మంత్స్లోనే సీఎం అయ్యారన్న. ఈ 1 సిరీస్ వాళ్ళకి టిపికల్ క్వాలిటీ ఏమంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఒక ఆయన ఉన్నాడు 1 సిరీస్ ఆయన. అంటే ఇప్పుడు మేనేజర్గా ఉంటే మేనేజర్ పైన ఇంకొక ఆయన ఉంటాడు, జనరల్ మేనేజర్ ఉంటాడు, ఇంకో పెద్ద పోస్ట్ ఉంటారు. వీళ్ళు ఒక మాట అన్నా, తప్పుగా ఒక మాట అన్నా జాబ్ వెంటనే వదిలేసుకోవడం కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. దే రెడీ టు, అంటే రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అనుకుంటారు వీళ్ళు. సో 1 వాళ్ళు ఒక మాట చెప్పండి, ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ ఇన్ ఎనీ సిరీస్. 1 ఈజ్ ద బెస్ట్ సిరీస్. వీళ్ళు చిన్న స్టేజ్లో పుట్టినా వీళ్ళ వంశం వాళ్ళకి తరతరాలకి 10 తరాలు కూర్చొని తినేంత ఆస్తి, పేరు, డబ్బు సంపాదించి వెళ్తారు. అంటే వీళ్ళ వెనక వీళ్ళ వారసులకి కావాల్సినంత పేరు, ఆయన పేరు చెప్పుకొని హ్యాపీగా బతికేయచ్చు. డబ్బు ఎలా సార్ వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయంట? బార్న్ లీడర్స్. వీళ్ళు ఎలా ఉంటారంటే చాలామంది అనుకుంటారు పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలి, మనం సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి, టాప్ హీరో అవ్వాలి అని. నంబర్ 1 వాళ్ళు ఏమంటే పర్ఫెక్ట్ ప్లానర్స్. అందుకే చెప్పాను, చాలా బాగా ప్లాన్ చేస్తారు. వీళ్ళకి గ్రేట్ క్వాలిటీ ఏమంటే సూర్య భగవానుడు దీవెనలు ఉండడం వీళ్ళ ప్లస్ పాయింట్. వీళ్ళు బార్న్ లీడర్స్. అంటే లీడర్ అంటే రాజకీయాల్లోకి వస్తే లీడర్ అని కాదు, ఎక్కడైనా సరే సమస్య వచ్చినప్పుడు మొదటి అడుగు ముందుకు వచ్చేది ఈ నంబర్ 1 వాళ్ళే. ఇది అమ్మాయిలకి వేరే క్వాలిటీస్, అబ్బాయిలకి వేరే క్వాలిటీస్ అని ఏం లేవు. అమ్మాయిలు కూడా సేమ్ క్వాలిటీస్. అంటే 10 మంది మగవాళ్ళు వేరే నంబర్లో వెనకేసినా ఈ అమ్మాయి 1 అమ్మాయి ముందుకు అడుగు వేస్తుంది, భయపడదు. అక్కడ దొంగలున్నా, బందిపోట్లున్నా, ప్రాణం భయం ఉన్నా కూడా వీళ్ళు ముందుకెళ్ళి వీళ్ళ వల్ల 10 మందిని కాపాడుతారు. ప్రొఫెషన్ ఏం కలిసి వస్తుంది వీళ్ళకి? 1 వాళ్ళు బేసిక్ ఎలా అంటే 1/1 అనుకోండి, పొలిటిక్స్ బాగుంటుంది. 1/2 వాళ్ళకి సెకండ్ అంటే నోబుల్ ప్రొఫెషన్స్ అనమాట. టీచర్స్, గోల్డ్ బిజినెస్లో బాగా రాణిస్తారు 1/2 వాళ్ళు. 1/3 మళ్ళీ పాలిటిక్స్ నంబర్ 1. ఎన్టీ రామారావు గారు 1/3. సో సినిమాల్లో హీరో, నంబర్ 1 హీరో, ప్రొడ్యూసర్, యాక్టర్, అన్ని రంగాలు ఆయన అన్ని డిపార్ట్మెంట్లు చేసి దానవీర సురగ చూస్తే ఇంకా అదరోహం అనిపిస్తుంది ఎన్టీఆర్ గారిని చూస్తే. సో దే ఆర్ బార్న్ లీడర్స్. పివి నరసింహ, నేను జస్ట్ కొన్ని పేర్లు చెప్తానండి, ఎందుకంటే ఇంత గొప్ప వాళ్ళు పుట్టిన 1/10/19 సిరీస్లో ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్, అంటే వీళ్ళు సినిమా ఫీల్డ్లో రాణించగలుగుతారు బాగా. 10లో మన బాలకృష్ణ గారు. ఓకే. సో అన్స్టాపబుల్. సో చాలామంది అనుకోవచ్చు వయసు పెరుగుతుంది అని. ఈ 1/10/19 వయసు పెరిగే కొందికి అందం పెరిగిపోతుంటుంది, తట్టుకోలేము వాళ్ళని. వాళ్ళ స్పీడ్ పెంచేస్తారు. సో ఈ బాలకృష్ణ గారు 10th పుట్టారు, జూన్. ఆయన గ్రాఫ్ ఇంకా రైజ్ అయిపోతుంది, ఆయన సినిమాలు ఇంకా బాగా ఆడతాయి.
1, 10, 19, 20 అందరూ కూడా సేమ్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే 1 సిరీస్లో 1 వాళ్ళని ఎక్కువ దీవిస్తారు, 10 వాళ్ళకి తక్కువ, అట్లా ఏమి ఉండదు. ఈక్వల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్, సూర్య భగవానుడు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు అంచెలుగా వయసు పెరిగే కొద్దికి ఇంకా కుర్రోళ్ళు అయిపోతుంటారు, అభిమానులు పెరిగిపోతుంటారు. 19th ఇందిరాగాంధీ గారు, సో ఒక ఐరన్ లేడీ చెప్పాలంటే. ఇదే 19th నేను చెప్పాను 1 వాళ్ళు బిజినెస్లో బాగుంటారండి. పాలిటిక్స్లో ఇందిరాగాంధీ టాప్, ముఖేష్ అంబానీ 19th, వాళ్ళ తండ్రి గారు ధీరుభాయ్ అంబానీ 28th. ప్రపంచానికి బిజినెస్ అంటే ఎలా సంపాదించాలి, ఎన్ని కోట్లు అంటే లెక్కలేని డబ్బు బిల్ గేట్స్ 28. డబ్బు సంపాదిస్తూ దాన ధర్మాల్లో నంబర్ 1 రతన్ టాటా 28. ఓకే. సో ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా, బిల్ గేట్స్ అంతా పుట్టిన 28లో మన పివి నరసింహారావు గారు. సో వీళ్ళకి బిజినెస్, పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్ బాగా కలిసి సినిమా ఫీల్డ్ కూడా సార్. మన రాజమౌళి గారు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ బాగా కలిసి వచ్చారు. రాజమౌళి గారు 10 ఆయన 10 అంటే ఒక 1 ఉంటేనే అద్భుతం, 1 పక్కన మళ్ళా 1. సో డబుల్ టైమ్ లక్కీ పర్సన్, ఏ గ్రేట్ పర్సన్ విత్ హార్డ్ వర్కింగ్. అంటే వీళ్ళు 1 వాళ్ళు ఊకే పైకి వచ్చారు. ఆ వర్కింగ్ ఎబిలిటీ, హార్డ్ వర్కింగ్, విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు. వీళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్, లక్కీ స్టోన్స్ ఏముంటాయండి? ఎందుకంటే స్టోన్స్ గురించి మీరు ఆల్మోస్ట్ చెప్తూనే ఉంటారు, 108 days పూజలో పెట్టి మరీ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ నంబర్, లక్కీ స్టోన్ ఏముంటుంది? లక్కీ నంబర్ 1. సో లక్కీ డే సండే. సో ఆదివారం పూట ఈ నంబర్ 1 వాళ్ళు ఏ పని తలబెట్టినా కూడా 100% సక్సెస్సే. సో ఆదివారం అనేది 1-10-19 లక్కీ డే. లక్కీ కలర్ ఎల్లో కలర్, సూర్యుడు కలర్. సో ఉదయిస్తున్న సూర్యుడు. సో వీళ్ళు లైఫ్ లాంగ్ సక్సెస్ కొడతారు. ఎల్లో కలర్ ఎక్కువ వాడండి. సెకండ్ లక్కీ కలర్ వచ్చి బ్లూ కలర్. లక్కీ స్టోన్ కనక పుష్యరాగ్ అంటారు ఇంగ్లీష్లో. సూర్యుడిలాగా ఇలా వెలుగుతుంటుంది ఆ స్టోన్ కూడా, వెరీ వెరీ పవర్ఫుల్. ఫస్ట్ లక్కీ స్టోన్ ఎల్లో సఫైర్, మోర్ దెన్ 2 carats. ఇంకోటి ఏమంటే 60 kgs ఉంటే 2 carats కన్నా ఎక్కువ, 2.1, 2.2 సరిపోతుంది. 70 kgs కన్నా ఎక్కువ ఉంటే 3 carats, 80 పైన ఉంటే 4 carats వేసుకోవాలి. ఈ స్టోన్ అనేది మేము 108 days పూజలో పెడతాం. తిరుపతి కాళహస్తి మధ్యన మన ఆఫీస్ ఉంది. పానగల్ మహారాజుల దగ్గర 87లో తీసుకున్నారు నాన్నగారు. అక్కడ పూజలో పెట్టడం, 108 days పూజలో పెట్టడం వల్ల ఈ ఎల్లో సఫైర్కి డివైన్ క్వాలిటీస్ వస్తాయి. ఆ స్టోన్ ఎంత పవర్ఫుల్ అంటే ఒక మనిషి 1-10-19 ఉండి వాళ్ళ క్వాలిటీస్ని, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ లేకుండా ఉన్నట్టే పేర్లో లోపం ఉన్నట్టు. ఈ ఎల్లో సఫైర్ వేసినప్పుడు లోపల ఉన్న నెగిటివ్ అంతా తీసేసి ఆ మనిషిని మళ్ళా లీడర్షిప్ క్వాలిటీస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఇచ్చేది ఎల్లో సఫైర్. సో సెకండ్ లక్కీ స్టోన్ వచ్చి రూబీ. ఈ రూబీ మోర్ దెన్ 2 carats, 5 carats వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. 5 అనేది పంచభూతాల దీవెన. సో రూబీ 5 carats స్టోన్ వేసుకోండి. నేను ఎల్లో సఫైర్, రూబీ మేము చాలా సీక్రెట్ స్టోన్స్ అండి. ఒక ఆయన ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడు, కాలేకపోతున్నారు. చిన్న ఈ ఎగ్జాంపుల్, కొమ్మిరెడ్డి రాములు గారు 7 సార్లు ఓడిపోయారు. నాన్నగారు ఆయన చెప్పినప్పుడు కలిసినప్పుడు 2003లో ఒక్కసారి గెలవాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వేవ్ పాదయాత్ర చేస్తున్నారు 2004 ఎలక్షన్స్ ముందు, 1 year ముందు. కొమ్మిరెడ్డి రా బదులు నాన్న రో అని పెట్టారు. చెప్పారు రా బదులు రో పెడితే కొంచెం ఇబ్బందిగా ఉందంటే మీరు ఎమ్మెల్యే అవుతారు సార్. ఆయన జనతా పార్టీ ఇండిపెండెంట్గా అప్లై చేశారు. జనమంతా ఆయన ఓట్లు వేసి ఆయన 9,000+ ఓట్స్తో గెలిచారు. ఆయన మామూలుగా ఎలక్షన్స్లో డబ్బులు ఇచ్చి చాలామంది ప్రచారం చేస్తారు. ఈయన ఇంటికి వెళ్ళినప్పుడు జనాలే ఈయనకి డబ్బులు ఇచ్చారు. ఇదిగో మా ఇంటి తరపున మీకు 500 ఇస్తాం, మేము 1000 ఇస్తాం, పెట్టుకొని తిరగండి, గెలవండి. అంటే కొమ్మిరెడ్డి రాములు బదులు కొమ్మిరెడ్డి రోములు పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి వేవ్లో కూడా ఆయన గెలిచారు ఆఫ్టర్ వేరింగ్ దిస్ ఎల్లో సఫైర్. వీళ్ళకి యాంటీ నంబర్స్, యాంటీ కలర్స్ ఏముంటాయండి? ఎందుకంటే ఎంత పవర్ఫుల్ నెంబర్ అయినా కూడా కొన్ని వీక్ నెంబర్స్, అంటే ఎంత పాజిటివ్ ఉన్నా తెలియకనే కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. లైట్ గ్రీనా, డార్క్ గ్రీనా, ఏ గ్రీన్ వద్దు. సెకండ్ ఇంపార్టెంట్ ఏమంటే 6, 15, 24 తేదీలో ముఖ్యమైన పనులు చేయకండి. ఎందుకంటే ఎంత అదృష్టమైన నంబర్ అయినప్పటికీ చిన్న చిన్న దురదృష్టాలు ఉంటాయి. ఇవి అవాయిడ్ చేస్తే ఫస్ట్ బ్యాడ్ లక్ వెళ్ళిపోయింది. లక్కీ స్టోన్స్ వేసుకుంటే పాస్ట్లోకి వస్తారు. 1-10-19 వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, ఒకే ఒక నెగిటివ్, బాగా పొగిడితే బుట్లో పడిపోతారు. ఈ 1-10-19 వాళ్ళు. దీనివల్ల ఎవరన్నా పొగిడే వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. ఈ పొగిడే వాళ్ళ బుట్లో పడకండి. ఇది ఒక్కటే మైనస్, ఇంకా అన్ని ప్లస్లు. ఎందుకంటే వీళ్ళు టైంకి విలువ ఇచ్చేవాళ్ళు, పంక్చువాలిటీ ఎక్కువ, క్రమశిక్షణ ఎక్కువ,
సూర్యుడికి ముందు లేస్తారు, దే స్టార్ట్ దేర్ వర్క్ వెరీ ఎర్లీ. సో సక్సెస్ అనేది 110, 19, 20 చాలా ఈజీగా వస్తుంది. మ్యారేజ్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమంటే ఇది చాలా ఇంపార్టెంట్. 1కి 6:15 వరకు మ్యారేజ్ చేసుకోకూడదు ఫస్ట్. సెకండ్ అవాయిడ్ చేయాల్సింది 8, 17, 26 పుట్టిన వాళ్ళు మ్యారేజ్ అవాయిడ్ చేయాలి. లేదు సార్ నేను 1లో పుట్టాను, ఆల్రెడీ 8లో పుట్టిన అమ్మాయిలు మ్యారేజ్ చేసుకున్నాను అనుకున్నారు, అయ్యింది అనుకోండి. లేకపోతే 6లో పుట్టిన మ్యారేజ్ అయిపోయింది మీకు 6/15/24లో. అలాంటి వాళ్ళకి పేరులో చిన్న మార్పు దోషాలను తీసేస్తుంది. ఎందుకంటే పేరులో ఉన్న అక్షరాలే మంత్రం. సో భార్య 1లో ఉండి భర్త 6లో ఉంటే కొట్లాట్లు వస్తాయి. భార్య ఒకవేళ 1లో ఉండి భర్త 8లో ఉంటే భర్త డౌన్ అయిపోతాడు 8లో ఉన్న భర్త. ఎందుకంటే 1 విల్ డామినేట్ 8. ఆ భర్త ఇన్యాక్టివ్ అయిపోతాడు. అంటే ఆయన ఏం చేయడండి, ఏం చేస్తాడు, ఆమె అంతా ఆమె ఈ టాప్ వచ్చేసి అప్పుడు ఈ మనిషికి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. 1కి 2 అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే 1 సూర్యుడు, 2 చంద్రుడు. ఈయన ఉంటే ఈయన ఉండడు, ఈయన ఉంటే ఆయన. అంటే భార్య నైట్ డ్యూటీలో ఉంటే భర్త ఇంట్లో ఉంటాడు, భర్త ఇంట్లో ఉంటే భార్య డ్యూటీలో, అంటే కలిసి ఉండడం తక్కువ ఉంటుంది. సో 1కి 1 మంచి కాంబినేషన్, 1కి 5 ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. సో 1 సూర్యుడు, 5 మెర్కురీ కాంబినేషన్లో ఇలా కలిసిపోతారు. ఒకరి అభివృద్ధికి ఒకరు తోడ్పడతారు. 1 వాళ్ళకి ప్లస్ మంచి క్వాలిటీ ఏమంటే వీళ్ళు పర్సనల్ లైఫ్ అంటే ఎవరన్నా ఇష్టపడితే 90% వాళ్ళ లవ్ లైఫ్ విల్ బి ఎంటరింగ్ ఇంటూ మ్యారేజ్ లైఫ్. లైఫ్ పార్ట్నర్కి విశ్వాసంగా ఉంటారు. ఇప్పుడు చాలా చూస్తున్నాం, మా ఆయనకి మాకు పెళ్ళయిందండి, 2 ఇయర్స్గా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు. ఇవి చాలా వింటున్నాను. ఈ 1 సిరీస్ వాళ్ళు భార్యకి విశ్వాసంగా ఉంటారు, వాళ్ళ ప్రేమని భార్యకే పంచుతారు. సూర్యప్రభావం వల్ల వీళ్ళకి డిజీజెస్ చాలా తక్కువ ఉంటాయి, టెన్షన్స్ ఎక్కువ తీసుకోరు. సో వీళ్ళు క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాకింగ్, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. హెల్త్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అంటే సూర్యుడు తగిలితే చాలు, ఆ కిరణాలు పడడం వల్ల వీళ్ళకి డబుల్ బ్లెస్ అవుతారు. ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి అడ్వైస్ ఏమంటే సండే పూట నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే మీ శక్తి 100 పెరుగుతుంది. ఇంకో రోజు పోస్ట్పోన్ చేసుకోండి. బాగా అలవాటు ఉన్న వాళ్ళు నాన్ వెజ్ని సండే అవాయిడ్ చేయండి. దానివల్ల మీకు 100% ఎనర్జీ సూర్యభగవానుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. మీ లైఫ్ స్పాన్ ఇంకా బాగుంటుంది. ఒక ఎల్లో సఫైర్, రూబీ, గ్రీన్ అవాయిడ్ చేయండి. 6లో పుట్టిన వాళ్ళు, 8లో పుట్టిన వాళ్ళు అవాయిడ్ చేయండి. అండ్ లెటర్స్ తీసుకుంటే 1లో పుట్టిన వాళ్ళు లెటర్స్ ఏ లెటర్స్ చేసుకుంటే బాగుంటుంది అంటే లెటర్ ఏ, జే అండ్ వై బెస్ట్ మ్యాచ్ అనమాట. సెకండ్ వచ్చి ఎన్, హెచ్ బెస్ట్ మ్యాచ్. ఎస్ లెటర్ కూడా మంచి మ్యాచ్. అవాయిడ్ చేయాల్సింది లెటర్ విని, డబ్ల్యూని అవాయిడ్ చేయండి. వి లెటర్ వాళ్ళు పుట్టితే 1లో పుట్టిన వాళ్ళు వి లెటర్ వాళ్ళని డబుల్ లెటర్లో మ్యారేజ్ చేసుకుంటే ఎంత ఇష్టపడి చేసినా కూడా కొట్లాట్లు అవుతాయి, మనస్పర్ధలు వస్తాయి, డైవర్స్ అయ్యే ప్రమాదం 90% ఉంది. పొలిటికల్ లీడర్స్కి అయితే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? సో 2023లో వాళ్ళ నేమ్, ఫేమ్ హద్దులు దాటిపోతుంది. అంటే వాళ్ళ కాన్షియన్సే కాదు, స్టేట్ అంతా వాళ్ళ పేరు పాకుతుంది. పొలిటికల్ లీడర్స్కి 2023, సో 2023 = 7 అంటే 7 కొండలవాడి దీవెనలు. అంటే హిందూకో, క్రిస్టియన్కో, ముస్లిం చెప్పట్లేదు, అందరికి కూడా పెళ్ళిలో 7 అడుగులు, 7 సముద్రాలు, 7 ఋషులు, వారంలో 7 రోజులు. 7 అనేదే ఒక పవిత్రత. సో మనం ఎన్నో కష్టాలు చూసాం 19లో, 20లో కొంచెం గాలి పీల్చుకుంటున్నాం. 23లో అద్భుతంగా ఉంటుంది. మరి 1 వాళ్ళు అయితే ట్రావెల్ బాగా చేస్తారు, హోటల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. దే లైక్ టు ట్రావెల్ ఫర్ ఆల్ ప్లేసెస్. స్పిరిచువల్గా కూడా టెంపుల్స్కి బాగా దర్శనాలు చేసుకుంటారు, దాన ధర్మాల్లో బాగుంటారు. ఈ 1 వాళ్ళు దాన ధర్మాలు చేయడంలో, అన్నదానం చేయడంలో వీళ్ళ శక్తులు చాలా పెరుగుతాయి. 23లో మీకు సక్సెస్ తర్వాత సక్సెస్ వస్తుంది. కొత్త ఇల్లులు కొనడము, వెహికల్స్ కొనేది. సో పెళ్లి కాని వాళ్ళకి ఈ జనవరి నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. సంబంధాలు రావడము, మ్యాచ్ ప్రపోజల్స్ అన్నీ వస్తాయి, అన్ని హ్యాపీ న్యూస్లు చూస్తారు. సో 1లో పుట్టి కూడా మీ లైఫ్ బాగాలేదంటే ఆ పేరులో ఏదో కరెక్షన్ అవసరం. అలాంటి వాళ్ళు నన్ను సంప్రదిస్తే 23లో మీకు వెరీ గుడ్ స్టార్ట్ వచ్చేలాగా మీ పేరులో చిన్న మార్పు చేసి నేను చెప్పినట్టు లక్కీ కలర్స్, లక్కీ నంబర్, లక్కీ స్టోన్, గ్రఫాలజీ ప్రకారం సంతకం చేస్తే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. చాలామంది అండి అంటే ఈ 2023లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటారు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఏ విధంగా ఉంది అని అంటే లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్ చెప్పారు. అండ్ యాంటీ నెంబర్స్ కూడా చెప్పారు. యాంటీ నెంబర్స్ వాళ్ళ పేరులో కొంతమంది ఉన్నవి ఆల్రెడీ ఉంటాయి.
సో దాని ప్రకారం అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, ఒక రైట్ నెంబర్ తోటి వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకొని మరీ పెడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎందుకు అనంటే డైరెక్ట్ నాకే మెసేజ్లు పెడుతున్నారంటే మీకు కూడా అదే విధంగా పెట్టుంటారు. బట్ దేనికైనా ఒక అపాయింట్మెంట్ అనేది ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? క్లియర్గా చెప్తానన్న, చిన్నపిల్లలకి దయచేసి మీరు స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్కని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. వాళ్ళది 100 years లైఫ్, మనం 100 ఏళ్ళు రాసేసుకుందాం. తెల్ల పేపర్ లాగా ఉంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని అక్షరాల్లో పేరు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, ఇదే నాకు ఇంపార్టెంట్. చాలామంది నేను పేర్లు పెడితే పేరు బాగాలేదని చెప్పాను అనుకోండి, 1 year బేబీకి, రేపు ఇంకొక పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్కి మన అన్ని పేర్లు గురించి వాయిస్ ఇవ్వడం వల్ల ఆ బిడ్డకి నెగిటివ్ వైబ్రేషన్ తగులుకుంటాయి. దిస్ ఇస్ నేచర్ ఫిల్డ్ విత్ ఎనర్జీ. మన చుట్టూ శక్తి ఉందండి. ఈ శక్తిని ఎవరు చంపలేరు, తయారు చేయలేరు. దిస్ ఇస్ వైబ్రేషన్స్. మన పుట్టుక ప్రకారం మన పేరు ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ పైకి తీసుకెళ్ళిపోతుంటాయి. మా ఫ్రెండ్ రా, ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నాడు. పేరు బాగాలేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్. చిన్నపిల్లలకి టేక్ డైరెక్ట్ అపాయింట్మెంట్, వాయిస్లు అడగద్దండి. సో మీరు నాకు నా వాట్సాప్ నెంబర్ ఇచ్చినప్పుడు వాట్సాప్ పెడితే కరెక్షన్ అవసరం అనేది చెప్తాను. ఒక నంబర్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆ నెంబర్లో ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో నాకు వచ్చిన వాట్సాప్లో అన్నీ నేను కరెక్ట్ చేయాలంటే 3 to 5 years పడుతుందండి. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే కరెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇట్ విల్ టేక్ 3 to 5 days మినిమం టు కరెక్ట్ ఏ నేమ్. సో 7 days లోపల మీకు షీట్ వస్తుంది. షీట్ వచ్చిన తర్వాత మా స్టాఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. ఆ తర్వాత నేను మీకు ఆ పేర్లు ఎందుకు మార్చాను, ఆ ప్రజెంట్ ఆ పేరులో ఏ వైబ్రేషన్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఏమని జరుగుతుంది, ఏ కలర్ బట్టలు వల్ల అన్నీ ఆ షీట్లో ఉంటాయి. సో ఏ స్టోన్ వేసుకోవాలి ఇవన్నీ చెప్తాను. సో కొంతమందికి డౌట్ ఉంటుంది, మా పేరు బాగుందా లేదా, వాళ్ళ కోసం. ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్. డైరెక్ట్ ఇస్తే వచ్చే క్లయింట్స్ని ప్రజెంట్ వీ కాంట్ మేనేజ్. సో ఎక్కువ విపరీతంగా వచ్చేస్తే ఒకరు 2 minutes 3 minutes అది నా మనస్సాక్షికి విరుద్ధంగా ఉంటుంది. కరెక్షన్కి హ్యావ్ టు టేక్ మినిమం 2 to 3 hours టైం. 100% ఇవ్వగలం అప్పుడు. సో ఓపిక్గా మార్నింగ్ 6 నుంచి నైట్ 1 వరకు, మిడ్ నైట్ వరకు కరెక్షన్స్ చేసుకొని క్లయింట్స్కి ఒక టైం పెట్టుకొని ఓపిక్గా మాట్లాడడం జరుగుతుంది. మీ పేరులో బలం ఎంత, నా పేరులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. కొంతమంది పుట్టుకలో ఉన్న శక్తి వరకు 30-35 వరకు బాగుండి సడన్గా పడిపోతుంటారండి. సౌందర్య 33 పడిపోయింది, సిల్క్ స్మిత 37కి, సావిత్రి 40 కోమాలకు వెళ్ళిపోయింది. మన అంతవరకు మహారాణిలాగా ఉంది కదా సావిత్రి గారు. అంటే ఒక పేరులో 6 నంబర్లు ఉంటాయి, అచ్చులు అల్లులు టోటల్. ఒక్క నంబర్ బాగాలేకుండా కింద లాగి పడేస్తాయి. సో మన పేరులో అన్ని నంబర్లు మంచిగా పెట్టుకొని రికార్డులో సర్టిఫికేట్ ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చే స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకొని మీరు కోర్స్ రాసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే 2 నంబర్లకి వాట్సాప్ చేస్తే క్లియర్గా మీ పేర్లు ఏముందో చెప్తాను. సో వాట్సాప్ నంబర్లు రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. మీరు ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయాలి. కాల్ కావాలంటే నార్మల్ కాల్ చేయండి. వాట్సాప్ కాల్స్ నాట్, ఎందుకంటే వాట్సాప్ వాయిస్లు ఇస్తా కాబట్టి ఆ కాల్స్ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి నార్మల్ కాల్స్ చేయండి. వాట్సాప్ ఓన్లీ వాట్సాప్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. వాట్సాప్ చేసేటప్పుడు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. దయచేసి మీ సమస్యలు పెట్టకండి. నేను మీకు వాయిస్ ఇస్తాను, మీ లైఫ్ ఇలా ఉంది, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం రాబోతుందని. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు నీ రాంగ్ నెంబర్ ఉండే వాళ్ళకి ఏ నెంబర్ రాంగ్ ఉంది ఆ ఫోటో కూడా పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలామంది ఏమంటే ప్రాబ్లమ్స్ అంతా 2-3 పేజీలు పెడుతున్నారు, అదొకటి అవాయిడ్ చేసుకుంటే చాలు. 24 hours రిప్లై వస్తుందండి. వాట్సాప్ పెట్టిన వెంటనే రిప్లై అది మాత్రం అడగద్దండి. బాగలేని వాళ్ళు మీ పేరులో ఎంత తొందరగా మార్పు చేసుకుంటే నేను అంత మంచి వైబ్రేషన్స్ పెట్టిస్తాను. యాజ్ అ బ్రదర్ టు యూ ఆల్, ఆర్ యాజ్, బికాస్ ఐ ఫీల్ యూ ఆల్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు మీ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్లో త్రూ వాట్సాప్
కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు 2023లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు అండ్ దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది, దానికి మీరు సంప్రదించవచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.